ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో వీడియోని కంపల్సరీ జాగ్రత్తగా వినండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా తెలియాల్సినటువంటి విషయము. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మరి వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేటువంటి విషయాన్ని నేను మీకు స్వీట్ అండ్ షార్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. అయితే ప్రజెంట్ ఏమైందంటే మనకు ఆర్పిఎఫ్లో అప్లై అయితే చేశారు. అయితే ఈసారి మనకి ఏం చేశారంటే ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది నీట్గా ఉండాలి, ఫోటో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే ఫోటో దగ్గర సిగ్నేచర్ దగ్గర మిస్టేక్ చేసినట్టున్నారు. అయితే మీరు ఇప్పటికైనా సవరించుకోండి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అవకాశం అయితే ఇస్తున్నారు. మీకు తెలిసిందే లాస్ట్ డేట్ అనేది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చిండ్రు. ఆ ఎడిట్ ఆప్షన్లో కూడా చాలామంది దాన్ని సరి చేసుకోలేరు. ఫోటో అనేది కంపల్సరీ మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. ఫోటోని ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ వైట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో వీడియో అయితే చేశాను. ఎవరైతే మన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేస్తారో మీరేం టెన్షన్ తీసుకోకండి, మీ అప్లికేషన్కి ఏం కాదు. కాకపోతే ఎవరైతే మీ యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయకుండా వైట్ ఉండకుండా అలానే మీరు అప్లై చేస్తే కనుక మీ యొక్క ఫోటో అనేది రిజెక్ట్ కావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అప్డేట్ని ఉపయోగించుకొని మీ యొక్క తప్పునైతే సరి అయితే చేసుకోండి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికైనా మీ ఫోటో సిగ్నేచర్ అనేది సరిగ్గా లేకపోతే కనుక తొందరగా మీరు ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఒక డేట్ని అయితే పెట్టారు. ఆ డేట్ ఏంటి అంటే ఇదే మంత్ జూన్ 15వ డేట్ నుంచి జూన్ 17వ డేట్ వరకు అయితే మేము అవకాశం అయితే ఇస్తున్నాము. లింక్ అనేది మీకు అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో మీరు అప్పుడు లాగిన్ అయిన తర్వాత మీ ఫోటో అనేది అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ అనేది సరిగ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వైట్ లేకుండా ఉండి సిగ్నేచర్ నీట్గా లేకుంటే కనుక ఖచ్చితంగా అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 11. సో రేపు జూన్ 12, 13, 14 అంటే మధ్యలో మనకి ఇంకా 3 days టైం అయితే ఉంది. ఈ 3 days వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిందే ఆర్పిఎఫ్ఏ కాదు సెంట్రల్లో వచ్చేటటువంటి చాలా రకాల నోటిఫికేషన్ల గురించి మీకు క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు నేను చెప్తానే ఉంటాను. అందులో భాగంగానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాను. జూన్ 17వ డేట్ తర్వాత మీరు ఏం చేసినా కూడా మీరు అప్పుడు ఏం చేయలేరు, అప్లికేషన్ మనకు రిజెక్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క అవకాశాన్ని 15, 16, 17 ఈ 3 రోజులు మాత్రమే మనకు లింక్ అనేది యాక్టివ్గా ఉంటుంది. లింక్ అనేది వన్స్ యాక్టివ్ అయిన తర్వాత ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను అప్పుడు మీకు వీడియో కూడా చేస్తాను. అయితే ఇక్కడ గమనించండి, మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అనేది వైటే పెట్టి నీట్గానే మీరు అప్లై చేస్తే మీ అప్లికేషన్కి ఏం కాదు. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వైట్ కాకుండా వేరే కలర్ ఏదైనా పెట్టి ఉంటే కనుక మీరు వీలైనంత తొందరగా చేంజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో 15వ డేట్ నేను వీడియో చేస్తాను, ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఆ రోజు క్లియర్ కట్గా నేను చెప్తాను. కాబట్టి మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టినా ఎలా పెట్టినా కూడా అప్లికేషన్ మనకు సేఫ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. మీకు ఆ రోజు నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా, టెన్షన్ ఏం పడకండి. బట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, ఇదన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. దాంతోపాటు మనకు సెంట్రల్ నుంచి నిన్న మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది, బిఎస్ఎఫ్ సిఏపిఎఫ్ అని చెప్పేసి. అందులో మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సుమారు 1500 వేకెన్సీస్ తోటి ఆ నోటిఫికేషన్ అయితే ఉంది. అందులో నేను మీకు నోటిఫికేషన్ గురించి వీడియో చేశాను, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా వీడియో చేశాను. అది హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఏఎస్ఐకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, చాలా మంచిగా ఉండేటటువంటి ఉద్యోగాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాటికి కూడా అప్లై అయితే చేయండి. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ఇక్కడ మీకు లాస్ట్ లో ఐ కార్డ్స్ లో కూడా కనిపిస్తుంది. ఫస్ట్ నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి సింపుల్ గా మీ యొక్క మొబైల్లోనే అప్లై అయితే చేసుకోండి. ఇదన్నమాట, మీకు వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ అక్కడ కనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా జాయిన్ అయితే అవ్వండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.